వేదవతి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఇక వంట చేసుకుంటూ ఉండగా ఇంతలో మిక్సీ వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ అలాగే నర్మద వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అత్తయ్యతో మాట్లాడడానికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ వచ్చేసరికి వేదవతి చాలా సీరియస్గా ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళను చూసి పట్టించుకోకుండా తన మిక్సీని తను వేస్తుంది. ఇక వేదవతి వాళ్ళని చూసి ఇంకా ఫాస్ట్గా మిక్సీ వేయటంతో వాళ్ళైతే అబ్బాహా అంటూ చెవులు మూసుకుంటారు. ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే వాళ్ళ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, కాలేజ్కి వెళ్ళొస్తాను అత్తయ్య, ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య, ఇలా నాకు కబుర్లు చెప్పారు కదా, నేను నిజంగా అది నిజంగా నిజమేనేమో అనుకొని బాయమ్మ వెళ్ళిరండమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పి ఇవన్నీ అన్నాను. కానీ తీరా చూస్తే ఏం జరిగింది, డ్యాన్స్ క్లాసులు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నర్మద అలాగే ప్రేమ వాళ్ళిద్దరూ కూడా అత్తయ్య అది కాదు అత్తయ్య, ఒకసారి మేము చెప్పేది వినండి అంటూ ఉండగా వేదవతి అయితే మళ్ళీ మిక్సీ ఆన్ చేస్తుంది. ఆ సౌండ్కి అయితే వాళ్ళిద్దరూ భయపడతారు. మళ్ళీ మిక్సీ ఆఫ్ చేసి ఇలా వాళ్ళ మధ్యకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అమ్మో అమ్మో ఎంత పని చేశారు మీరు, నాకు అబద్ధం చెప్పి మీరు స్వామిరారా అంటూ డ్యాన్స్ క్లాసులు నేర్పించడానికి వెళ్ళారా, నాతో అబద్ధం చెబుతారా, నేను మీతో ఎంత క్లోజ్గా ఉంటున్నాను, నేను ఒక ఫ్రెండ్లా ఉంటున్నాను, అలాంటిది నన్నే మోసం చేసి నాకేం చెప్పకుండా స్కూల్కి వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్తాను అంటూ నాకు అబద్ధం చెప్పి డ్యాన్స్ క్లాసులు నేర్పడానికి వెళ్తారా, అసలు మీరు నన్ను ఎంత మోసం చేశారో తెలుసా, నేను మీతో మాట్లాడను అంటూ మళ్ళీ వెళ్ళి మిక్సీ ఆన్ చేస్తుంది. ఇక దానికి అయితే ప్రేమ అక్క ఏంటక్క ఇది, అత్తయ్య అస్సలు మన మాట వినటం లేదని చెప్పి అంటుంది. ఇక వెంటనే నర్మద వెళ్ళి ఆ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అది చూసి వేదవతి అయితే ఏంటి ఈ మిక్సీకి కూడా ఏమైంది, ఇది పనిచేయటం లేదా అంటూ చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ప్రేమ నర్మద అయితే ప్లీజ్ అత్తయ్య మాతో కొంచెం మాట్లాడండి అత్తయ్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.